పార్టీలంతా కలుషితం అయిపోయాయి యాక్చువల్గా. ఈ రాజకీయ పార్టీలన్నీ అన్ని పార్టీలు అంటే వీళ్ళకి ఏంటంటే ఈ రాజకీయం అంటే కొనడం అమ్మడం ఒకటే నేర్చుకున్నారు పార్టీలు కూడా అంతా. ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు ఏం కావాలి అనేది ఈ రాజకీయ పార్టీలు మర్చిపోయారు. సో అందువల్ల ఒక కొత్త విధానం తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో నేను ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరుగుతూ ఉంది. అంటే మీరు బీజేపీలో 4 సంవత్సరాల పాటు సెంట్రల్లో మీరు చాలా క్లోజ్ అసోసియేషన్స్ ఉన్నప్పటికీ కూడా ఇటు బీజేపీలో కానీ అదర్ పార్టీలో కానీ మీకు సీట్ రాకపోవడానికి గల ముఖ్య కారణం అంటే ఏం చెప్తారు సార్? ముఖ్య కారణం అంటే యాక్చువల్గా నేను కొంచెం ముక్కుసూటిగా మాట్లాడడం ఒకటి ప్రధానమైన కారణం. ఎవరితో అయినా ఎంత పెద్దవాళ్ళతోటైనా ఉన్నట్టు స్ట్రైట్గా మాట్లాడేస్తాను. అది రాజకీయాల్లో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది వాళ్ళకి. ఏది సత్యం అదే మాట్లాడతాను, కానీ రాజకీయాల్లో అన్ని అసత్యాలే మాట్లాడుతున్నారు. అక్కడ నేను సెట్ కావట్లేదు ఆ రాజకీయ పార్టీలకి నాకు. సో అందువల్ల టికెట్ రాకపోవడానికి ఒక ప్రధానమైన కారణం. దట్టు నేను బీసీలలో చాలా వెనకబడిన కమ్యూనిటీలో పుట్టడం అదొకటి. ఫస్ట్ ప్లేట్ వారంటే కాపులు కదండి? కాదు, బీసీలలో వడీరాజులు అంటారు, ఓకే, వడ్డేర కమ్యూనిటీ అంటారు. కానీ ఎలక్షన్స్కి ఉండాల్సింది ప్రజల్లో ఆదరణ, ఖర్చు పెట్టడానికి డబ్బులు, లేదా ఇతను మంచి వ్యక్తి ప్రజలకు న్యాయం చేయగలుగుతాడా అనేది కదా చూడాలి. అది కాదండి, ఇప్పుడు పార్టీలు చూస్తుంది ఏంటంటే ఒకటి ఫస్ట్ డబ్బు ఉందా, బాగా ధనవంతులా కాదా అనేది ఒకటి. రెండోది ఏ కమ్యూనిటీకి చెందినవాళ్ళు. ఒకటి రెడ్డి గారు అయి ఉండాలి లేదా చౌదరి గారు అయి ఉండాలి. మెయిన్గా ప్రధానంగా ఏమిటా రెండే? రెండే, ఇంకో ఆప్షన్ లేదు. ఇంకొక ఆప్షన్ లేదు. తర్వాత సెకండ్ ఆప్షన్ ఓట్లు కావాలి కాబట్టి బీసీలలో కొన్ని కమ్యూనిటీస్ని వరకే తీసుకుంటున్నారు. అంటే యాక్చువల్గా నాకు తెలియదు రాజకీయాలు ఇవన్నీ. యాక్చువల్గా నేనేదో చిన్న స్థాయి నుంచి అలా వ్యాపారం చేసుకొని ఏదో పని చేసుకొని అలా పైకి వచ్చాను. బట్ నాకు ఈ మా నాన్నగారు కాదు, మా తాతగారు, మా నాన్నగారు కూడా రాజకీయ నాయకులు కాదు, నేను కూడా కాదు. కాకపోతే నేను ఇప్పుడు తెలుసుకుంటున్న విషయాలన్నీ నేను చెప్తా ఉన్నాను మీకు. అయితే రాజకీయ పార్టీలకు కూడా కొన్ని క్వాలిఫికేషన్స్ కావాలి వీళ్ళకి. ఫస్ట్ క్వాలిఫికేషను ఏదో ఒక స్కామ్ చేసి ఉండాలి. అయ్యో నారాయణ, మీరు ఏదో చెప్తారనుకుంటే స్కామ్ చేసి ఉండాలి. అంటే లిక్కర్ స్కామ్ కానీ, లేకపోతే ఐపీ పెట్టి ఉండాలి, లేకపోతే ఏదో బ్యాంకులు లూటి మోసం చేసి ఉండాలి. ఇట్లా ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. లేదంటే కనీసం ఒక 30-40 కేసులైనా ఉండాలి మన మీద. అప్పుడు సెకండ్ క్వాలిఫికేషన్ అది. మూడో క్వాలిఫికేషన్ ఏంటంటే మనం ఒక 4-5 పార్టీలు మారేసి ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి మార్చి అవి కూడా ఉండాలి. సో ఇవన్నీ నాకు దగ్గర ఏమి లేవు. నేనేం స్కామ్ చేయలేదు, నా మీద ఏం కేసులు లేవు. అట్లీస్ట్ లాస్ట్ ఏదో 1-2 ఉన్నాయేమో కదా సార్. మీరు జనసేన నుంచి బీజేపీకి వచ్చినట్టున్నారు కదా. అంటే నేను అప్పుడు కూడా నేను ఒక 15 రోజులు ఉన్నానండి ఆ పార్టీలో. ఏ పార్టీలో కూడా జనసేనలో ఉన్నాను. అది అక్కడ కూడా సేమ్ కారణం ఇవ్వలేకపోవడానికి. నాకు రాజకీయం కొత్త. ఫస్ట్ జనసేనలో వచ్చినప్పుడు నేను ఫస్ట్ కూడా ఇండిపెండెంట్గానే ఉన్నాను, జనసేన పార్టీలోకి వెళ్ళలేదు. జస్ట్ 15 రోజులు ముందు వెళ్ళారు జనసేన పార్టీలోకి. 15 రోజుల్లో నేను ఉండలేకపోయాను అక్కడ. ఎందుకని అంటారు? అంటే వీళ్ళు ఏంటంటే ఒక ఆధిపత్యం లాంటిది ఉంటుంది ఎక్కడైనా కానీ. వాళ్ళకు ఒక ప్రిన్సిపల్స్, పద్ధతులు ఉండట్లేదు రాజకీయ పార్టీలు. నాట్ ఓన్లీ జనసేన, ఏ పార్టీ అయినా. బీజేపీ పార్టీ చాలా సిద్ధాంతాలతో ఉన్న పార్టీ, నాకు చాలా ఇష్టమైన పార్టీ యాక్చువల్గా. కానీ ఈ రాష్ట్రంలోకి వచ్చేసరికి అది డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ కూడా నేను నార్త్లో చాలా చోట్ల పనిచేశాను, కానీ చాలా బాగుంటుంది అక్కడ. ఓ సిస్టము, పద్ధతి అంతా చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ రాష్ట్రంలోకి వచ్చేసరికి డిఫరెంట్గా ఉంటుంది. ఇతర రాష్ట్రంలో ఏం వర్క్ చేశారు సార్ మీరు? అంటే ఎలక్షన్లో చేశాను ఎలక్షన్. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ ఉంది, ఎక్కడ ₹1 కూడా ఎవరు తీసుకోరు. నిజమా? ₹1 కూడా తీసుకోరు. ₹1 కూడా ఖర్చు ఉండదు అసలు అక్కడ. అక్కడ మనమే వెళ్తే వాళ్ళంతా టీ తాగిపిస్తారు, కాఫీ తాగిపిస్తారు, చాలా మర్యాద చేస్తారు. ఓటేస్తామంటే వేస్తామని చెప్తారు, లేదు గవర్నమెంట్లో తప్పు చేశారంటే తప్పు చేశారని చెప్తారు. చాలా బాగుంటుంది. ఎందుకు సార్ అక్కడలా ఎందుకుంది, మనకి ఇక్కడలా ఎందుకుంది? కారణం ఏమిటి? ఇక్కడ ఏంటంటే అండి, పూర్వం నుంచి భూస్వామ్య వ్యవస్థ ఉండిపోయింది ఇక్కడ. అంబేద్కర్ గారు వజ్రాయుధం అనేది మీ చేతికి ఇస్తున్నాను, మీరు రాజులు అవుతారా బానిసలు అవుతారా మీ చేతిలో ఉంటుందని చెప్పారు. పాపం ఇక్కడ అందరూ బానిసలు అయిపోయారు, ఎవడో రాజకీయాలు అయిపోయారు ఒకళ్ళు కూడా. ఎందుకంటే వీళ్ళు ఈ ఆధిపత్యం అనేది అప్పటి నుంచి
పేదరికంలో ఉండేవాళ్ళు పేదరికంలో ఉండిపోయారు. ఇంకా దానికి అలవాటు పడిపోయారు, భూస్వామిలాగా ఉండిపోయారు. సో అందువల్ల ఏంటంటే ఇక్కడ బానిసతత్వం ఎక్కువైపోయి ఇంత బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు 90% ఉన్నప్పటికీ 10% ఉన్న వాళ్ళే పరిపాలన చేస్తూ ఉన్నారు ఇక్కడ. సో ఇవన్నీ లోపాలు ఉన్నాయి. బట్ నాకు అంత పెద్ద అవగాహన లేదు దాని మీద, అంత పెద్ద సబ్జెక్ట్ చెప్పడానికి కూడా. అంటే ఉన్నాయి, కొన్ని తెలిసినవి మీకు చెప్తాను, అంటే నాలో అనుభవాలను చెప్తా ఉన్నాను మీకు. మీరు చెప్పిన దాన్ని బట్టి మీరు బీసీ అవ్వడం వల్లే మీకు సీట్ రాలేదని అంటున్నారు. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు, మైనార్టీలు 95% ఉన్నారు. ఈ రెడ్డి కమ్యూనిటీ అనేది 12,000 మంది ఉంటారు ఇక్కడ. 2,40,000 ఓట్లు ఉంటాయి, 12,000 ఓట్లు ఉంటాయి. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి 6,000 ఓట్లు ఉంటాయి. మిగతా అంతా బలహీన వర్గాలే ఉంటారు ఇక్కడ. అయినా కానీ డామినేషన్ వీళ్ళు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే మన ప్రతాప్ కుమార్ రెడ్డి గారు వైసీపీ నుంచి ఇప్పుడు 2 సార్లు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే అదర్ పార్టీ నుంచి టీడీపీ నుంచి కూడా ఇంకొక రెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ ఏంటి రెడ్డి కమ్యూనిటీ చాలా స్ట్రాంగ్ కమ్యూనిటీ అండి. అసలు స్ట్రాంగ్ కాదు, అసలుకి జీరో, ఏం లేదు ఇక్కడ అసలు. కాకపోతే వాళ్ళ ఆధిపత్యం అట్లా అనిపిస్తూ ఉన్నారు అంతే. మరి మీరు ఎలా వాళ్ళతో నెగ్గుకు రాగలరు అని అనుకుంటున్నారు? అంటే ఇక్కడ తెలియని ప్రజలు ఏంటంటే ఈ బానిస తత్వంలో అలవాటు పడిపోయినారు. పాపం అమాయకులు, తెలియదు వీళ్ళకి. ఒక డ్రగ్ లాగా ఎక్కించి పెట్టేశారు. పరిపాలన అంటే వీళ్ళే, ఇంకెవరు లేరనే దాంట్లో ఉండిపోయారు. దాంట్లో నుంచి ప్రజల్ని బయటకు తీసుకురావాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాను నేను. ఖచ్చితంగా తీసుకొని వస్తాను కూడా వీళ్ళని బయటికి. ఏం చెప్పి ప్రజలని మీ వైపు తిప్పుకుంటారు? అంటే నేనేం చెప్పక్కర్లేదండి, వాళ్ళకి తెలుసు అన్ని ప్రజలకు కూడా. ఎలాగంటే గతంలో 10 ఏళ్ల నుంచి ప్రతాప్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి పరిపాలన చేస్తూ ఉన్నారు. వీళ్ళకి అభివృద్ధి అనేది జీరో, ఏమీ లేదు. అటు పార్టీ పరంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, జీరో, అభివృద్ధి అనేది ఏమీ లేదు. ప్రతాప్ కుమార్ రెడ్డి గారి వల్లే ఈ మాత్రం డెవలప్మెంట్ ఉంది అని చెప్పని అంటూ ఉన్నారు కదా సార్. మీరేమో డెవలప్మెంట్ ఏమీ లేదంటున్నారు. డెవలప్మెంట్ అంటే ఏంటంటే ఈ నియోజకవర్గంలో ఎక్కడైనా రోడ్లు వేసారా, ఏమైనా బ్రిడ్జిలు కట్టారా, లేకపోతే చెక్ డ్యామ్స్ కట్టారా, రైతు వ్యవసాయం ఏమైనా అభివృద్ధి చేశారా, లేకపోతే ఏమైనా ఎంప్లాయ్మెంట్స్ కల్పించారా, లేకపోతే స్కూల్స్ డెవలప్ చేశారా? సో ఏమీ లేదు. అభివృద్ధి అంటే ఏంటి? ఒక పేదవాడికి కావాల్సింది విద్య, వైద్యం, ఉపాధి లేదు. వైద్యం చేయించుకోవడానికి సరైన హాస్పిటల్స్ లేవు ఇక్కడ. ఎట్లాంటి అభివృద్ధి లేదు అసలు. ఎక్కడ ఒక రోడ్డు లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏమీ లేవు, అంతా జీరో. అభివృద్ధి అనేది ఏమీ లేదు. ఊరికే వాళ్ళు అమ్మఒడి అని అది అని ఏదో డబ్బులు వేసినంత మాత్రాన దానివల్ల ఇంకా వేరే ఖర్చులు పెరిగిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు తప్ప అభివృద్ధి అయితే ఏం కనపడలేదు. అంటే ఇక్కడ ఒకవేళ ఏదైనా ఆరోగ్యపరమైన పెద్ద సమస్య వస్తే ఎక్కడికి పెడతారు మరి ప్రజలంతా? మద్రాసు వెళ్తారు, లేకపోతే హైదరాబాద్ వెళ్తారు. ఓ, ఇక్కడ అయితే ఏం లేదు. అంటే ఇక్కడ డెవలప్మెంట్ వాళ్ళు చేసింది ఏమీ లేదు అంటారు. జీరో, ఏం లేదు. ఒకసారి మీ ఫ్యామిలీ గురించి, మీ నేటివ్ ప్లేస్, అసలు ఈరోజు ఈ స్థాయికి మీరు ఎలా రాగలిగారు అనేది మీ జర్నీ గురించి మాకు ఒకసారి చెప్తారా? మాది కావలి నియోజకవర్గంలో ఈ గ్రామం చెంచులక్ష్మీపురం గ్రామం అండి. ఇక్కడ చెంచులక్ష్మీపురం. ఓకే. సో మేము చిన్న రైతు కుటుంబం మాది. మాకు 5 ఎకరాల పొలం ఉండేది. మేము 4 అన్నదమ్ములు, 2 సిస్టర్స్. చాలా పేద కుటుంబంలో పుట్టాము. చిన్నప్పుడు చదువుకోవడానికి కూడా స్తోమత లేక ఇక్కడి నుంచి వేరే పట్టణం వెళ్ళిపోయి అక్కడ ఒక చిన్న ఆఫీస్ బాయ్గా పనిచేసి అక్కడి నుంచి మెల్లిమెల్లిగా కాంట్రాక్టర్ లాగా అట్లా ఒక స్థాయికి ఎదిగిన తర్వాత మళ్ళీ సొంత ఊరికి ఏదో చేయాలి అనే దాంట్లో వెనక్కి తిరిగి వచ్చాం. ఏంటి సార్, భగవంతుడు రాసిపెట్టి ఉంచుతాడా మీకు అలాగా? ఒక చిన్న ఆఫీస్లో వర్క్ చేస్తూ కొంత జీతానికి ఈరోజు ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్కి రావడానికి భగవంతుడు రాసి పెట్టాడని అనుకోవాలా, లేకపోతే మీరు ఏ విధంగా చూస్తారు దీన్ని? యాక్చువల్గా అంటే ఎప్పుడు దేవుడితో రాసి పెట్టుంటే ఏది జరగదండి. మనం స్వయం కృషితోటి ఆత్మవిశ్వాసంతో పనిచేసినప్పుడే అన్నీ సాధించగలుగుతాం. అంటే అది ఆత్మవిశ్వాసం అనేది కూడా భగవంతుడు మనం కల్పించి పంపిస్తాడు ఇక్కడికి. చాలామందికి ఆత్మవిశ్వాసం ఉంటుంది. అందరూ కూడా మేము ప్రతి ఒక్కళ్ళు నేను బాగా కష్టపడి చదవాలి, కలెక్టర్ అవ్వాలని కోరికతో ఉంటారు, కానీ అవ్వలేరు. పడుకున్నప్పుడు మాట్లాడతారు అది కళల్లో. కానీ వాళ్ళు 18 గంటలు చదివితేనే మనం కలెక్టర్ అవుతాం అనేది వాళ్ళకి తెలుసుకోవాలి. నియమబద్ధంగానే, నిబద్ధతతోనే, న్యాయపరంగానే మీరు ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. 100% అండి. అంటే దాని నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకున్నారు? ఒక ఆఫీస్లో మీరు వర్క్ చేసే విధానం నుంచి నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళగలిగారు అని అంటే
అంటే నేను ఒక 14 ఏళ్ల వయసు అప్పుడే నేను ఒక చిన్న కాంట్రాక్టర్ లాగా ఒక బార్ బెండింగ్ పని చేసేవాడిని. ఒక 20 మందిని 30 మందిని పెట్టి పని చేయించుకునేవాడిని. ఒక మేస్త్రి లాగా, కాంట్రాక్టర్ లాగా చేశాను. ఓకే. 14 ఏళ్ల వయసుకే. చదువు పెద్దగా లేదని విన్నాను సార్, మీ ఒక వీడియోలో మీరు చెప్పడం విన్నాను నేను యాక్చువల్లీ. నేను 4th క్లాస్ చదువుకున్నాను. చదువుకుని మరి అంతమందిని ఎంప్లాయీస్గా మీ దగ్గర పెట్టుకుని ఆ వర్క్ ఎలా చేయించగలిగారు? అంటే ఆ వర్క్ మీకు అసలు ఎలా వచ్చు? అంటే నేను ఆఫీస్ బాయ్గా చేసినప్పుడు స్ట్రక్చరల్ ఇంజనీర్ దగ్గర పనిచేశాను. అట్లా వర్క్ నేర్చుకున్నాను. ఇంజనీర్ దగ్గర స్ట్రక్చరల్ వర్క్ నేర్చుకొని తర్వాత బార్ బెండింగ్ అవన్నీ చేసేవాడిని. తర్వాత ఆర్కిటెక్ట్ దగ్గర కూడా పనిచేశాను. డ్రాప్స్ మ్యాన్గా కూడా పనిచేశాను నేను. చేసి అట్లా ఆ ఫీల్డ్, కాంట్రాక్ట్ ఫీల్డ్లోకి వచ్చేసాను. కానీ ఇప్పుడు ఏకంగా త్రిపుర కన్స్ట్రక్షన్సే స్థాపించారు. స్థాపించాను. త్రిపుర అన్న పేరు ఎవరిదండి? త్రిపుర మా అమ్మగారి పేరు త్రిపుర. తిరుపతమ్మ మా అమ్మగారి పేరు. మా పాపకి కొంచెం మోడర్న్గా త్రిపుర అని పేరు పెట్టాం, మా అమ్మ పేరు కలిపి. ఓకే ఓకే. సో అలా మా పాప పేరు పెట్టాను త్రిపుర కన్స్ట్రక్షన్స్ అని. కానీ అంటే మీ పెళ్ళి అయిన తర్వాతే మీరు ఒక స్థాయికి రావడం జరిగిందా, లేకపోతే పెళ్ళికి ముందే ఒక స్టేబుల్గా ఉండే లైఫ్ మీకు అందిందా? అంటే పెళ్ళి అయిన తర్వాత నుంచే స్టేబుల్గా ఉండే లైఫ్ అందింది. మేడంకి ఎంత క్రెడిట్ ఇస్తారు ఆ విషయంలో? 100%. రైట్. ఏంటి సార్ మీది మోటివేషనల్ స్పీకర్ కూడా అని విన్నాను నేను. అంటే స్పీకర్ అంటే ఏం లేదు మేడం, లైఫ్లో జరిగిన విషయాలనే చెప్తా ఉంటాను అనమాట. ఒక మనిషి ఎదగడానికి ఎలా ఎదగొచ్చు. చాలామంది ఏంటంటే అడ్డదారులు తొక్కితేనే డబ్బులు సంపాదించవచ్చు అనే ఆలోచనలో ఉంటారు చాలామంది. నిజాయితీ కష్టపడి కూడా ఎదగొచ్చు అనేది నేను లైఫ్లో చూశాను, చేస్తున్నాను కూడా ఇప్పుడు కూడా అట్లాగే. ఎంతోమందికి మంచి చేస్తూ నాతోటి ఎదిగాను. అంటే నిజంగా కూడా ధనము గుణము ఒక చోట ఉండదండి. ధనం ఉంటే గుణం ఉండదు, గుణం ఉంటే ధనం ఉండదు, రెండు ఒక చోట ఉండవు. మరి మీ దగ్గర రెండు ఉన్నాయి కదా. అదే కోటిలో ఒకళ్ళు ఉంటారు. అది భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్, దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అది. అందరూ ఏంటంటే దేనికో దానికి బెండ్ అయిపోతారు. అంటే డబ్బు సంపాదించాలి అంటే ఏమవుతుందంటే అండి, డబ్బులు ఒక 100 రూపాయలు సంపాదించగానే దాని మీద వ్యామోహంతో ఇంకా సంపాదించాలని ఒక అత్యాశతోటి అడ్డదారులు తొక్కడం, వేరే వేరే పనులు చేయడం వల్ల గుణం కోల్పోతారనమాట. సో అందువల్ల ఏంటంటే గుణం కోల్పోకూడదని మనం గుణవంతులుగా ఉంటే ఆటోమేటిక్గా డబ్బు కూడా వస్తూ ఉంటుంది. ఏ చిన్న కష్టం వచ్చినప్పుడు మనం తప్పు మార్గంలోకి వెళ్ళిపోయినప్పుడు మనం రెండింటిని కోల్పోతాం. కానీ మీరు రాజకీయాల్లోకి రావడానికి ముందే ఎన్నో సేవా కార్యక్రమాలనండి, లేదా ప్రజల కోసం, ప్రజలను ఉద్దేశించి మీరు ఎన్నో పనులు చేశారు. మరి రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనుకున్నారు అసలు మీరు? అంటే నేను యాక్చువల్గా నాకు రాజకీయాలంటే అసలు ఇష్టం ఉండదండి. మామూలుగా ఈ రోజు కూడా ఇష్టం ఉండదు నాకు రాజకీయాలంటే. ఎందుకంటే రాజకీయం అంతా కుళ్ళు, కుతంత్రాలు, మోసం అంతా అది ఒక డిఫరెంట్ ఇది లైఫ్. కానీ నేను మాత్రం రాజకీయాల్లోకి ఒక సేవాభావంతో వచ్చాను. అంటే రాజకీయాల్లోకి రావాలని ఈ సేవ చేయటానికి కూడా రాజకీయం అనేది అవసరంలాగా అనిపించింది. సో అందువల్ల నేను రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. లేకపోతే నేను అసలు రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదు. నేను గత 10 ఏళ్ల నుంచి కూడా చాలా గుడులు, బడులు ఎన్నో కట్టించాను. ఇక్కడ చాలా సేవా కార్యక్రమాలు చేశాను. సో ఎక్కడో ఒక చోట ఈ రాజకీయ వాళ్ళతోటి ఇబ్బందులు వచ్చాయి. సో మన డబ్బుతోటి పేదరికాన్ని మనం నిర్మూలించాలని మనం పనిచేసేటప్పుడు కూడా ఈ రాజకీయ శక్తులు ఇట్లా ఉంటాయా, వీళ్ళని చూడాలి అనే ఒక దీంతో అనుకోకుండా ఒక 20 రోజుల ముందు 2019లో 20 రోజుల ముందు అనుకొని ఇండిపెండెంట్గానే, అప్పుడు కూడా ఇండిపెండెంట్గానే వచ్చాను, ఏ పార్టీలో నుంచి రాలేదు. సో తర్వాత లాస్ట్ మినిట్లో ఏంటంటే ఒక పార్టీ ఉంటే బాగుంటుంది, అది కూడా కొత్త పార్టీ, మీరు కూడా కొత్త వ్యక్తులు, ఆయన కూడా మంచి భావాలు కలిగిన వ్యక్తి అని సరే అని దిగాము అందులో. నిజంగా కూడా పవన్ కళ్యాణ్ గారు మంచి భావాలు కలిగినటువంటి వ్యక్తి. ఆయన కూడా ఈ పాపం అవగాహన లేక ఈ రాజకీయ వాళ్ళు ఉంటారు కదా పక్కన ఉండేవాళ్ళు, ఆ చెప్పుడు మాటల వల్ల పాపం ఆయన కూడా
ఇది మంచి వ్యక్తి యాక్చువల్గా అదే ఆయన మంచి వ్యక్తి అని చెప్తున్నారు, కానీ మరి మీరు ఎందుకు వచ్చారు అక్కడి నుంచి? అదే రాజకీయంగా అంటే అక్కడ ఉన్న వాళ్ళు రాజకీయ పరివర్తన చెందిన వాళ్ళు కాకపోవడం, అంటే ఆయన చుట్టూ ఉన్న వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన వ్యక్తిగతంగా మంచి వ్యక్తి, ఆయన చాలా మంచి వ్యక్తి, అందులో ఏం డౌట్ లేదు. రాజకీయంగా మేము అక్కడ సెట్ కాలేదు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాను. బయటకు వచ్చాను. ముందు నుంచి కూడా నాకు బీజేపీ పార్టీలు అంటే ఆర్ఎస్ఎస్లో నుంచి మేము సమరసత ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ చేస్తూ ఉంటాము ముందు నుంచి కూడా. దాంట్లో భాగంగా సరే మనం ఏదో రాజకీయాల్లోకి వచ్చాము కదా, మనం అనుకున్నది సాధించాలి దీంట్లో నుంచి అని ఇంకా ఆ పార్టీలో ఉండేవాడిని. 4 ఏళ్ళు పనిచేశాను. ఇప్పుడు కూడా నేను స్టిల్ అక్కడ పని చేస్తూ ఉన్నా మొన్నటి వరకు కూడా. తర్వాత చంద్రబాబు నాయుడు గారే పిలిపించారు నన్ను, నువ్వు మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నావు, నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, బాగుంటుంది రా అని చెప్పి పిలిచారు. సో ఆయన కూడా ఏ కారణాలు, రకరకాల కారణాలతోటి ఆయన పాపం టికెట్ ఇవ్వలేకపోయారు. ఓ థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఆయనకు కూడా నాకు ఇవ్వనందుకు. ఎందుకంటే వాళ్ళకున్న మురికి నాకు అంటించకుండా నేను స్వచ్ఛంగా ఫ్రెష్గా ఉన్న హాయిగా స్వచ్ఛందంగా స్వతంత్ర అభ్యర్థిగా నిలబడతానని చెప్పని ఆయనకే చెప్పాను. మంచి సార్, నేను స్వతంత్ర అభ్యర్థిగా నిలబడతానని చెప్పి వచ్చాను, నిలబడుతున్నాను, గెలుపుకు చాలా దగ్గరలో ఉన్నాము, ఖచ్చితంగా గెలుస్తాం. రైట్. మిమ్మల్ని ప్రజలు నమ్మారని మీరు ఎలా అనుకుంటున్నారు? నేను చేసిన సేవా కార్యక్రమాలు అలా ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా ప్రమాదం పడతారు ప్రజలందరూ. సుధాకర్ ఫస్ట్ ప్లేట్ వచ్చారు అంటే అసలు ఇంకా వాళ్ళ పండగలాగా ఉంటుంది, అందరికీ ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉంటారు. మీరు కావాలంటే అండి మీరు ఒక సర్వే పెట్టచ్చండి, నా బిజినెస్లో కావచ్చు లేకపోతే రాజకీయ జీవితంలో కావచ్చు, నేను ఇప్పటి వరకు చేసిన వాటిల్లో ఎక్కడికి వెళ్ళినా సుధాకర్ అంటే చాలా మంచోడు, చాలా మంచోడు, చాలా మంచోడు అంటారు, చాలా మంచోడు అంటారు. రైట్ రైట్. ఆ మంచి పేరు సంపాదించాను. అక్కడ బిజినెస్లో కూడా అలాగే సుధాకర్ అంటే మంచి వ్యక్తి. అట్లా చిన్న ఒడిదుడుకులు ఉంటాయి. 100 మందికి మనం న్యాయం చేయలేకపోవచ్చు, కరెక్ట్, ఒకటో రెండో అట్లా ఉన్నా కానీ అందరూ ఓవరాల్గా మంచి పేరు సంపాదించాను. త్రిపుర కన్స్ట్రక్షన్స్ ఇక్కడేనా అండి, హైదరాబాద్లో కూడా ఉన్నాయి? హైదరాబాద్లోనే మొత్తం అండి, మొత్తం అక్కడే. ఇక్కడ ఏం లేదు అసలుకి. రైట్. అసలు ఎక్కడికి వ్యాపారం అనేది ఏమీ లేదు. ఇక్కడ ఊరి సేవ మాత్రం ఈ ఊరిలో, వ్యాపారం అంతా హైదరాబాద్. సో పుట్టిన ఊర్లో అంతా సేవా కార్యక్రమం, బిజినెస్ అంతా హైదరాబాద్లో. హైదరాబాద్ తెల్లాపూరు, ఓకే, గండి మస్సమ్మ అక్కడ నడుస్తూ ఉన్నాయి. ఇంకా లేఅవుట్స్ అవి కూడా ఉన్నాయి మేడ్చల్ అటు సైడు. కానీ ఇప్పుడు ఐ థింక్ మేడం కూడా మీకు ప్రచారంలో సపోర్ట్ చేస్తున్నట్టున్నారు. ఆవిడ ప్రచారంలో కదండి, లైఫ్ మొత్తంలో చూస్తే ఆవిడే ఉంటుంది, మొత్తం లైఫ్లో చూస్తే. ఓకే, రైట్. లవ్ మ్యారేజ్ ఏంటి మీది? అంటే 2. ఎలాగో చెప్పండి, 2 ఎలాగా? అంటే ఆవిడ మేనమామ కూతురే, దగ్గర మేనమామ కూతురు, మా అమ్మగారు మా మేనమామ కూతురే. చిన్నప్పటి నుంచి కలిసి ఉండేవాళ్ళం. కానీ ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ గారు ఇక్కడి నుంచి మీకు నర్సరావుపేటకి ట్రాన్స్ఫర్ చేయడాన్ని, అక్కడ ఎంపీగా వేయడాన్ని మీరు ఎలా చూస్తారు? దీన్ని అంటే ఏం చెప్తారు? అంటే ఆయన రాజకీయంగా మంచి సరిష్మ ఉన్న నాయకుడు, మంత్రిగా చేశారు. ఆయన ఎక్కడైనా గెలుస్తారేమో ఆయన. అంతేనా? అంతే కదా, నో కామెంట్స్ అంటారు. అంటే కామెంట్స్ ఏమి లేవు దానికి. కానీ ఇక్కడ అగైన్ మళ్ళీ మీకు ఎంపీగా విజయసాయి రెడ్డి గారు కానీ, అదర్ పార్టీలో మళ్ళీ ఇంకొక రెడ్డి గారు కానీ, వీళ్ళంతా ఎంపీగా ఇక్కడి నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. సో మీ ఉద్దేశ ప్రకారం ఒక ఇండిపెండెంట్గా గెలిచినా కూడా మళ్ళీ ఈ ఒక పర్టికులర్ కమ్యూనిటీ నుంచి మీరు ఏ విధంగా నెగ్గుకు రాగలరని మీ ఉద్దేశం? మార్గాలు చాలా ఉన్నాయండి. కానీ ఈ రాజకీయం అనేది ఎట్లా ఉంటుందంటే అండి, ఎప్పటికప్పుడే ఆ క్షణంతో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఒక క్షణంలో ఓడిపోవచ్చు, ఒక క్షణంలో గెలవచ్చు, ఏదైనా జరగవచ్చు. ఒక పెద్ద సామ్రాజ్యం కూలిపోవచ్చు, అసలు ఏమీ లేనటువంటి రాజ్యం పెద్దగా మారిపోవచ్చు. రాజకీయం అంటే అలా ఉంటుంది. బట్ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఏం ఊహించలేము కూడా యాక్చువల్గా. ఆ క్షణంతో నడుచుకుంటూ వెళ్ళిపోవడమే రాజకీయం అంటే. చాలా కూల్గా, చాలా కామ్గా, చాలా డౌన్ టు ఎర్త్ తోటి ఉన్నారు మీరు. కనీసం ఎంత గట్టిగా క్వశ్చన్ అడిగినా కూడా ఆ ఫైరీగా కూడా ఆన్సర్ ఎక్కడ మీరు ఇవ్వట్లేదు.
ఈ స్థితప్రజ్ఞత ఎక్కడ నేర్చుకున్నారంటే ఏం చెప్తారు? మానసిక శక్తి అంటారు దాన్ని. అంటే ఎంత ప్రళయం వచ్చినా కానీ మనం ఏమనుకుంటున్నామో దాని మీద నడుచుకుంటూ వెళ్ళడమే గమ్యం చేరటం. ఎక్కడ ఏమి ఒడిదుడుకులు లేకుండా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ప్రస్తుతానికి మీ కాన్స్టిట్యున్సీలో ఉన్న సమస్యలు అంటే ఏమున్నాయంటే ఏం చెప్తారండి? అసలు అన్ని సమస్యలు అండి ఇక్కడ 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 మన రాష్ట్రం మొత్తంలో కూడా అండి ఇక్కడ పేదవాడికి అన్ని సమస్యలే. పాపం వాళ్ళు ఎంత దీనస్థితిలో ఉంటారంటే, నేను ఈ పర్టికులర్గా ఈ నియోజకవర్గంలో నేను తిరుగుతూ ఉన్నాను. అంటే నేను కటిక పేదరికాన్ని చూశాను, అపర కుబేరుడిగా కూడా చూశాను, రెండూ చూశాను. కాబట్టి నాకు రెండింటి గురించి తెలుసు. అపర కుబేరుడు ఏం చేస్తాడో తెలుసు, కటిక పేదరికంలో ఉండేవాళ్ళు ఏం చేస్తారో తెలుసు. కాబట్టి నేను ఇక్కడ తిరిగి చూస్తూ ఉంటే పాపం ఎంత దీనస్థితిలో ఉంటారు అమాయకులు పేద ప్రజలు. ఈ పూటకి దొరికిపోతే చాలే అనేలాగా ఉంటారు వీళ్ళు. ఈ రాజకీయ నాయకులు ఆ ఓట్ల సమయంలో ఏదో మాయమాటలు చెప్పి ఒక కమ్యూనిటీకి ఒక ఇద్దరినో ముగ్గురినో తీసుకొని వాళ్ళకేదో తాగిపిచ్చో కొన్ని డబ్బులు ఇచ్చో అవి ఇదేవో చేసి వాళ్ళతో అమాయకంగా ఒప్పించుకొని ఓట్లు వేయించేసుకొని వీళ్ళు రాజభోగాలు అనుభవిస్తూ ఉంటారు. వీళ్ళు మాత్రం అదే బురదలో తిరుగుతూ ఉంటారు, అదే చీకట్లో ఉంటారు, అదే ఆహారం లేక. వీళ్ళు ఓట్ల కోసం ఏదో కొంతమంది లోలో ఉండే వాళ్ళకి ఈ పథకాలు అనేవి కొన్ని ఓటర్ కోసం ఇచ్చి తప్ప మిడిల్ క్లాసుకి సామాన్యులకి అసలు ఏం లేదండి. ఎంత ఇబ్బంది పడుతున్నారంటే పాపం. ఎవరికీ ఒక హార్ట్ అటాక్ వచ్చింది, ఆపరేషన్ చేయించుకోవాలంటే స్తోమత లేదు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ వసతులు లేక చనిపోతున్నారు. అటు పైకి పోలేరు, అటు కిందకి వెళ్ళక ఇబ్బందులు పడే వాళ్ళు లక్షల మంది ఉన్నారు నేను గమనిస్తూ ఉంటే. సో నా లెక్క నేను ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశాను. అవును, ఇప్పుడు దానికే వస్తున్నా. ఏ మేనిఫెస్టోతో మీరు ముందుకు వస్తున్నారని అడుగుదాం అనుకున్నది. విద్య, వైద్యం, ఉపాధి. రాష్ట్రానికి కావచ్చు, ఈ దేశానికి కావచ్చు, రైతు రక్తం అంతా చెమటగా మార్చి కండలు కరిగించి మనకి అన్నం పెడుతున్నటువంటి రైతు. ఆ రైతుకి ఈరోజు ఎలాంటి పరిస్థితి ఉందంటే, ఆయన అన్నం తినలేని పరిస్థితులు ఉన్న రైతులు మొత్తం కూడా. అన్నం పెట్టే రైతుకి గౌరవం మర్యాద లేదు వాళ్ళకి ఫస్ట్. అయితే వాళ్ళందరూ కూడా నేను ఒక మేనిఫెస్టో తయారు చేశాను. ఆ రైతు సేవా కేంద్రం అని పెట్టాను ఒకటి. రైతుకి ఎకరాకి 10,000 మిగిలేది కూడా కష్టం ఉంది ఇప్పుడు. కానీ నేను పెట్టినటువంటి మేనిఫెస్టోలో ప్రతి రైతుకి ఏ పంట వేసినా ఎకరాకి 50,000 మిగిలేలాగా ఒక ప్రణాళిక తయారు చేశాను. దాన్ని అమలు చేయాలి. దానికి ఆకర్షితులు అవుతున్నారు. అదేవిధంగా ఉచితంగా ప్రతి రైతు కుటుంబానికి ఒక పాడి గేదెని ఇస్తున్నాను ఉచితంగా. ప్రతి మండలంలో ఒక డైరీ ఫామ్ పెట్టిస్తున్నాను. అలాగే ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఒక ప్రాథమిక హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉచితంగానే. ఇది కూడా ప్రతి మండలం ఉచితంగానే. రైట్, ఉచితంగానే. దాదాపు 200 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమం చేయడానికి పెట్టాను. ఇవన్నీ చెప్పారా ప్రజలకి? ప్రజలకు చెప్పాను. నమ్మారా ప్రజలు ఇవన్నీ? ఖచ్చితంగా నమ్ముతారు. ఎందుకు నమ్ముతారంటే, ఉచిత వైద్యం ఎవరిస్తున్నారు సార్? గవర్నమెంట్ హాస్పిటల్లోనే దొరకట్లేదు. నేను చేస్తున్నానుగా, ఇప్పుడు ప్రజెంట్గా కూడా చేస్తున్నాను. ఉచితంగా హాస్పిటల్ పెట్టాను. అందరికి ఓపీ కూడా ఫ్రీ. పిఎస్ఆర్ ట్రస్ట్, చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టి హాస్పిటల్ పెట్టాను. అక్కడ అందరికీ ఫ్రీగానే ట్రీట్మెంట్ జరుగుతుంది. మెడిసిన్ కూడా ఫ్రీగానే ఇస్తాము. అలాగే నేను లివర్ ట్రాన్స్ఫర్మేషన్ చాలా చేయించాను. హార్ట్ ఆపరేషన్ చాలా చేయించాను. చాలామందికి మెడికల్గా చాలా చేయించాను. సో ఇప్పుడు ఇంకా ఎక్కువగా చేయాలంటే మనం సొంతంగా హాస్పిటల్ కట్టించేసి ఫ్రీగా దానికి నడిపించడానికి ఒక ట్రస్ట్ ద్వారా అంత మెయింటెనెన్స్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాను పర్మనెంట్గా. ఇంకా అది అలా నడిచేలాగా ఫ్రీగా. కానీ అమిత్ షా గారితో మీకు చాలా సన్నిహిత సంబంధం ఉందని విన్నానండి, నిజమా? అంటే రాజకీయాల్లో ఎలా ఉంటాయంటే అండి, నేను ఇప్పుడు మీతో ఇక్కడ ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు మీరు, కాబట్టి మీరు చాలా ఫేమస్. మీరు
అయితే నేను ఫోటో దిగేసి మేడం నాకు చాలా క్లోజ్ అని చెప్పేస్తాను. కాదు ఇది జనరల్గా బయట జరిగే పద్ధతి. అవును. అలాగని అమిత్ షా గారితో నేను ఫోటో దిగాను ఇంత క్లోజ్ అని చెప్తే అందరూ ఎవరితోటి ఏమీ అయ్యేది ఉండదండి. నేను ఎలాంటి వాడిని అంటే అండి, నా వరకు అయితే నేను రాముడు గొప్పవాడు, మహమ్మదుడు గొప్పవాడు, క్రీస్తు గొప్పవాడు అయితే నాకేంటి లాభం, నేను ఎంత గొప్పవాడిని అయితే నాకు లాభం. అంటే అమిత్ షా గారు లేకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గొప్పవాడు అయితే నాకేం లాభం లేదు కదా. నేను అంత స్థాయికి ఎదగలిగి అది ఉన్నప్పుడు నేను గొప్పవాడిని అయితే లాభం నాకు. అలా ఉంటాను నేను. కరెక్టే. ఎందుకంటే ఈ ఇంటర్వ్యూ చేద్దామండి ఒక ఇంటర్వ్యూ అని అంటే ఇవన్నీ అనవసరం అమ్మా, ప్రజలకు తెలియాలి. మీరు ఇంటర్వ్యూలు చేయడం వల్ల ఏమవుతుంది, ఏమీ కాదు. ప్రజలకు నేను చేసేది ఏదైతే ఉందో ఆ సేవ వాళ్ళు గుర్తించి అదే నాకు మౌత్ పబ్లిసిటీ తప్ప ఒక ఇంటర్వ్యూలో ఏం జరుగుతుందని చాలా డౌన్ టు ఎర్త్తో ఉన్నారు ఆయన యాక్చువల్లీ. ఏమండి? అంతే కదండి. ఒకటి సార్, మీరు చెప్పేది నేను ఒప్పుకుంటాను. కానీ ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో మీరు ఎంత సేవ చేసినా ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి ఎలక్షన్ అని అనగానే ఆ రోజున లేదంటే ఆ వారంలో మీరు ఇచ్చే డబ్బు సొమ్ము వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ మ్యాటర్స్ ఫర్ దెమ్. దాని గురించి ఏమంటారు మరి మీరు? అంటే మీరు ఇప్పుడు డబ్బు ఖర్చు పెట్టరు అయితే? అంటే ఖర్చు పెట్టలేదని ఎందుకు అనుకుంటున్నారు? ఖర్చు పెడతాను. దేనికోసం ఖర్చు పెడతాను నేను? మంచి హాస్పిటల్, ఒక చిన్న బాబుకి 5 ఏళ్ల బాబుకి సీఎం రిలీఫ్ ఫండ్ 10 లక్షలు వచ్చింది. ఆపరేషన్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వస్తే దానికి యాక్చువల్గా 40 lakhs అట్లా ఖర్చు అవుతుంది. నేను ట్రస్ట్ ద్వారా నుంచి మాట్లాడితే వాళ్ళు కొంత డిస్కౌంట్ చేసి 24-25 lakhsకు చేశారు. మిగతా 13-14 లక్షలు నేనే పెట్టి కంప్లీట్ ట్రీట్మెంట్ చేయించాను. అట్లా ఎంతోమందికి చేశాను. అంటే మీ సేవలు మీ కాన్స్టిట్యున్సీకి మాత్రమేనా, ఇంకెవరికన్నా? అంటే ఈ నియోజకవర్గం వారు మాత్రమే చేశాను ఇప్పటి వరకు. అంతేనా? అంతవరకే ఉంది, అంతవరకే చేశాను. రైట్. సో ఇంకా ముందు భగవంతుడు అవకాశం కల్పిస్తే రాష్ట్రం అంతా చేస్తామని తెలియదు. కానీ ఇంపాక్ట్ ఫౌండేషన్ వాళ్ళ దాంట్లో మీవి కొన్ని ఇన్స్పిరేషనల్ స్టోరీస్ అనండి, లేదంటే మోటివేషనల్ స్పీచెస్ అన్ని ఇచ్చారని చెప్పని విన్నాను. సో మా సిగ్నేచర్ స్టూడియో ప్రేక్షకుల కోసం ఏదైనా ఒక మనిషి జీవితానికి పనికొచ్చే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే చెప్తారా? ఊపిరి పోసుకోగానే బంధాలు ఏర్పడతాయి, ఊపిరి పోగానే జ్ఞాపకాలు మిగిలిపోతాయి. ధనము దేహము రెండూ శాశ్వతం కాదు. మనం చేసేటువంటి మంచి పనులు శాశ్వతం. మనిషికి మరణం ఉంటుంది కానీ మంచితనానికి మరణం ఉండదు. ప్రతి మనిషి మంచిగా జీవించాలి, మనం పోయినా మన గురించి చెప్పుకునేలాగా జీవించాలి, మంచి పనులు గుర్తుండేలాగా చేసి వెళ్ళిపోవాలి ప్రతి మనిషి. సో అదే లైఫ్. కానీ అందరూ ఏంటంటే డబ్బు 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 డబ్బులో ఏమి లేదనే విషయం తెలుసుకోలేకపోతున్నారు. మనిషికి కావాల్సింది పిడికెడి మెతుకులు కావాలి, ఏదో శరీరం కనపడకుండా కప్పుకోవడం చిన్న బట్ట ఉంటే సరిపోతుంది మనిషికి. భగవంతుడు అన్నీ సృష్టించాడు, గాలి నీరు భూమి పంచభూతాలు అన్నీ ఇస్తున్నాయి మనకి. ఇది తప్పిపోయారు మనుషులు, అందుకే ఇవన్నీ ప్రాబ్లమ్స్. మీరు ఇప్పుడే ఇంతకుముందు ఒక క్వశ్చన్ అడిగారు మీరు, ఓవరాల్గా రాజకీయాల్లో డబ్బు లేకపోతే అన్నీ మర్చిపోతారు ఇవి అది అని చెప్పారు మీరు ముందు. సో దీంట్లో మీకు స్టోరీ కూడా చెప్పాలి ఇప్పుడు. అయ్యో తప్పకుండా. మీ వీడియో చాలా లెంత్ అయిపోతుంది. లేదు సార్ ప్లీజ్ సార్ చెప్పండి. అంటే కర్ణుడు, దానకర్ణుడు అని చాలా మంచి పేరు ఉంటుంది కదా కర్ణుడికి. అయితే ఆయన ఒక వజ్రాల చెంబులో నూనె పెట్టుకొని తలంటు స్నానం చేయడం కోసం పెట్టుకొని ఉంటారు. కృష్ణుడు వస్తారు ఈ లోపు. కృష్ణుడు వచ్చి కర్ణ వజ్రాల చెంబు చాలా బాగుంది, నాకు కావాలి ఇస్తావా అని అడిగితే వెంబటి తీసి ఇచ్చేస్తాడు ఎడం చేతోటి. దానకర్ణుడు కదా వెంబటి తీసి ఇచ్చేస్తాడు. కర్ణ నువ్వు ఎడం చేతి ఇచ్చావు, దానం ఎడం చేతి చేయకూడదు కదా అని అంటే, అయ్యో నువ్వు అడిగావు, మళ్ళీ ఈ చేతికి తెలిసే లోపు ఈ చెయ్యేమని చేస్తుందామో అని ఇచ్చేసాను టకామని. దానం సరే ఏదైనా మంచి పనే కదా చేశాను అని చెప్పి ఏదో సర్ది చెప్తాడు. ఇదంతా అర్జునుడు చూస్తూ ఉంటాడు పక్క నుంచి. చూసి కృష్ణుడు అంటాడు, కృష్ణ నాకు కూడా ఈయన ఏమి లేదు, ఆయన దానకరుణని పేరు వచ్చింది, నాకు కూడా దానకరుణని దానం చేసినంత గొప్ప పేరు కావాలి నాకు కూడా, నేను కూడా దానం చేయడం మొదలు పెడతాను, నాకేం తక్కువ ఉంది, నేను కూడా దానం చేస్తున్నాడు. సరే చేయమంటాడు. సరే చేయమని చెప్తాడు. చెప్పిన తర్వాత ఒక బంగారం కొండ తయారు చేసి ఇస్తాడు కృష్ణుడు. ఈయన అందరికి దండోరా వేసి మొత్తం రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ పిలిచి దానం చేస్తున్నాం అంటే అందరూ వస్తూ ఉంటారు. రోజు కొంచెం తవ్వి ఇస్తూ ఉంటాడు అందరికీ.
అర్జునుడు కూడా ఇస్తూ ఉంటాడు. అట్లా రోజు ఇస్తూ ఉంటే చాలామంది జనాలు వస్తూనే ఉంటారు. వస్తూనే ఉన్న తర్వాత చెప్తాడు అప్పుడు చూసి, ఏంటి కృష్ణ ఇంత దారుణంగా ఉన్న ప్రజలు, దానికి ఒక లిమిటేషన్ లేదా అసలుకి, ఎంత చేస్తే అంత వస్తానే ఉన్నారు, వస్తానే ఇంతమంది, ఏంటి నాకు విసుకొచ్చేసింది, నేను చేయలేని ఈ దానం ఇంకా నా వల్ల కాదు అంటాడు. కొండ అలాగే ఉంటుంది, ఇంకా తరగదు అసలు కొండ. మరి ఎవరికైనా ఇచ్చేయమంటావనంటే, ఎవరికైనా ఇచ్చుకో బాబు, నాకు ఈ బాధ తప్పించు, నేను చేయలేను అంటాడు. సరే నేను కర్ణుడికి ఇచ్చేస్తానంటే, ఇచ్చేసుకో, అతనైతే చేస్తాడు, ఇచ్చేసుకోమని చెప్తాడు. సర్లే అని కర్ణుడిని పిలుస్తారు. పిలిచి, కర్ణ ఇదిగో ఈ కొండ ఉంది, బంగారం కొండ, నువ్వు దానం చేస్తావంటే చేసేస్తానంటాడు. సరే చేసేస్తానంటే ఇంకా ఆయన కూడా సరే తీసేసుకోమని ఇచ్చేస్తాడు. ఇస్తే ఆయన దండోరేపిస్తాడు మొత్తం ప్రజలందరికీ. బంగారం కొండ ఉంది, ఇస్తాను రండి అని పిలిపిస్తాడు. అందరిని పిలిచిన తర్వాత, ఇదో ఈ బంగారం కొండ ఉంది, ఎవరికి ఎంత కావాలో తవ్వుకొని తీసుకెళ్ళిపోడు అని చెప్పి వెళ్ళిపోతాడు. అంటే ఆయనకి దాని మీద ప్రేమ కానీ మోహం కానీ ఏమీ లేదు, దాని మీద ఇచ్చేసాడు అంతే. దానం చేయాలనుకుంటే చేసేసాడు, ఇదంతా సంబంధం లేదు. అర్జునుడికి ఏంటి, దాని మీద ప్రేమ ఉంది, బంగారం ఆయనకు కూడా కావాలి, కొంచెం పూర్తిగా ఇవ్వడానికి మనసు ఒప్పదు, రకరకాలు ఉన్నాయి. అంటే డిఫరెంట్ అని దానంలో. అట్లా నాకు కూడా ఏం కోరికలు లేవు, గెలవాలి, గ్రావెల్ అమ్ముకోవాలి, లేదా ఇసుక అమ్ముకోవాలి, ఏదో సంపాదించాలి, ఇంకోటి చేయాలనే ఏం కోరికలు లేవు. పదవి వచ్చిందంటే ప్రజలకు సేవ చేయడం, రాలేదంటే ఉన్న దాంట్లో సేవ చేయడం. నేను ఒకే నినాదంతో రాజకీయాలు లేవు. గెలిస్తే న్యాయం చేస్తా, ఓడితే సహాయం చేస్తానని నినాదంతో రాజకీయాల్లోకి వచ్చాను నేను. అద్భుతం, అద్భుతం. అయితే గెలవలేకపోయాను, సహాయం చేశాను. ఇప్పుడు గెలిస్తే న్యాయం చేస్తాను. ఏం న్యాయం చేస్తానంటే పేదరికాన్ని నిర్మూలిస్తాను మొత్తం కంప్లీట్గా. ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళు లక్షాధికారులు, కోటీశ్వరులే ఉండాలి తప్ప తిండికి లేనివాడు ఎవరూ ఉండకూడదు, అలా తయారు చేస్తాను. భారతదేశంలోనే ఒక నెంబర్ 1 లాగా తయారు చేస్తాను ఈ నియోజకవర్గాన్ని. అందుకోసం రాజకీయాల్లోకి వచ్చానండి. అద్భుతం, అద్భుతం. అంటే మీలాంటి రాజకీయ నాయకుల్ని నేను ఇంతవరకు చూడలేరు కూడా ఇంకా. సో ఇక్కడ కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ కూడా నేను చెప్పేది అంటే, ఇంత జర్నీ తర్వాత నాకు అనిపించిన ఫీలింగ్ చెప్తున్నాను మీకు. అది ఫైనల్గా నిర్ణయం మీదనుకోండి. బట్ కానీ ఇలాంటి ఒక ఉన్నతమైన వ్యక్తి, మేబీ పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో గొప్ప గొప్ప చదువులు చదువుకున్న వాళ్ళు కూడా ఇంత సింప్లిసిటీతో ఉండరేమో. ఎంతో జీవితాన్ని చూసిన ఆయన ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావడం అనేది చాలా సంతోషం. ఇక్కడ ప్రజలందరూ కూడా ఆయనకి సపోర్ట్ చేస్తారని, ఆయన విజయానికి ఏమంటారు, ఒక రెడ్ కార్పెట్ వెల్కమ్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మిస్సెస్ సుధాకర్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. సుగుణ గారు నమస్కారం అండి. నమస్కారం. మీ పెళ్ళే ఎన్నాళ్ళేందో తెలియదు కానీ మీరు వచ్చి కెమెరా ముందుకు వచ్చి కూర్చోగానే, సార్ మీ జుట్టు సరి చేస్తున్నారు, మిమ్మల్ని ఎప్పటికీ కొత్తగా పెళ్ళైనా నవ వధువులానే చూస్తున్నారు ఆయన. అది విషయం. కొంచెం మాకు కూడా చెప్పరు, అంత ప్రేమను పొందాలంటే ఏం చేయాలో. చక్కగా ఉన్నారు నిజంగా మీరిద్దరు కూడా. కొంచెం మొదటి నుంచి అలాగే ఉంటారు. ఆయన తిరిగి చేసుకున్నారు ఇష్టంతో, ఇప్పుడు కూడా అలాగే ఉంటారు. తిరిగి చేసుకున్నారా? ఇందాక ఆయన ఏమన్నారు తెలుసా, ఆయన లవ్ మ్యారేజా అంటే అరేంజ్ కమ్ లవ్ అండి అన్నారు తప్ప. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, ఎలా తిరిగి చేసుకున్నారో చెప్పండి. ఇంతకి మీ పరిచయం ఎలాగా? మా మేనత్త గారు వాళ్ళ అబ్బాయి ఆయన. ఓకే. మా పెద్దక్కయ్య వాళ్ళని ఇక్కడ ఇచ్చాము, ఈ ఊరు ఇచ్చాము. చిన్నప్పటి నుంచి వచ్చేవాళ్ళు కానీ దూరం అయిపోయాం. చిన్నప్పుడు వచ్చేవాళ్ళం మేము ఇక్కడికి, దూరం అయిపోయాం చాలా. ఒక 10 ఏళ్ళు రాలేదు. తర్వాత మేము పెద్ద అయినాక వచ్చారు, ఏదో సినిమాలో చూసినట్టే. ఇంకా చూసినాక ఇంకా ఒకసారి వచ్చి చూసినాక ఇంకా మా నాన్నగారికి ఒక 200 సార్లు తిరిగి ఉంటారు మా నాన్నగారిని కన్విన్స్ చేయడానికి, మిమ్మల్ని పెళ్లి చేసుకుందాము అనే ఒక మాట చెప్పడానికి. ఆయనకి 17, నాకు 15 అప్పటికి. ఓకే ఓకే. ఇప్పుడు పెళ్ళి 36 సంవత్సరాలు అవుతుంది. రైట్. సో నైస్ అండి, రియలీ. కానీ చాలా సంతోషం ఈ రోజుల్లో. ఎంత మేనరికమైన లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా ఇంత అన్యోన్యంగా ఉండడం అనేది మహా అద్భుతం అంటాను నేను. ఏం సార్, దీనికోసం మరి మాకు ఒక చిన్న మోటివేషనల్ స్టోరీ ఏం చెప్పరా? మంచి వర్డ్ చెప్పండి కపుల్స్ అందరికీను. సింపుల్గా ఏంటంటే, స్త్రీకి ఇంట్లో స్వేచ్ఛనిస్తే ప్రశాంతంగా బతకచ్చు. చాలామంది ఏంటంటే పురుష అహంకారంతో మరి ఇలాగే ఉండాలి, ఎలాగే ఉండాలని అహంకారం చూపిస్తారు, కష్టాలు తెచ్చుకుంటారు చాలామంది. ఎప్పుడైతే స్త్రీకి స్వేచ్ఛనిస్తామో ప్రశాంతంగా ఆ ఇల్లు, కుటుంబం బాగుంటుంది, మనం కూడా బాగుంటాం, హ్యాపీగా ఉంటుంది. అది పెద్ద స్టోరీ. అదే కథ చెప్పాలంటే లేదు, మీరు చెప్పాల్సిందే, షార్ట్ కట్లు అయినా సరే చెప్పాల్సిందే, నో డౌట్ అందులో.
అంటే ఏం లేదండి ఇప్పుడు ఎట్లా ఉంటారంటే స్త్రీలు కొంచెం కుటుంబం ఇల్లు అనే స్వార్థంతో ఉంటారు. పురుషులు ఏంటంటే కొంచెం బయట దీంట్లో ఉంటారు. అవును, దాన్ని మేనేజ్ చేయగలగాలి. అంటే నేను చిన్న స్టోరీ చెప్తానండి దీంట్లో. తప్పకుండా. ఆ, ఒక ఊర్లో వర్షాలు పడక ఎవరు వ్యవసాయం చేయరు. ఒకే ఒక రైతుకి నీటి ఆధారం ఉంటుంది. ఒక చెరుకు పంట వేస్తారు. అయితే పంట కోతకు వచ్చిన తర్వాత ఇంట్లో భార్యకి చెప్తాడు, నేను లారీ తీసుకెళ్తున్నాను, పట్నం వెళ్ళి అన్నీ కొనుక్కొచ్చుకుని నువ్వు రెడీగా ఉండు, నేను 4 చెరుకు కొట్టుకొని వస్తాను, బండి తీసుకొని వెళ్ళి అక్కడ అమ్ముకొని మనం వచ్చేటప్పుడు అన్నీ కొనుక్కొని వద్దామని చెప్పి భార్యకి చెప్పేసి వెళ్తాడు. ఈయన లారీ తీసుకెళ్ళిన తర్వాత ఎవరికి పంటలు లేవు కదా, ఈయన ఒక్కడికే పంట ఉంది. అందరూ ఈయన పాండురంగ దేవుడి భక్తుడు, అందరూ పాండురంగుడు భజన చేసుకుంటూ వచ్చేసరికి ఆ భజన లీలమైపోయి తలా గడగట్టు వెళ్తారు మొత్తం ఊరంతా. అయ్యో, ఇంకా ఇంత కట్ట మిగిలిద్ది లాస్ట్కి. అది ఎడ్ల బండిలో వేసుకొని ఇంటికి వస్తూ ఉంటే ఎదురు నుంచి స్కూల్ పిల్లలు ఎదురు వస్తారు. ఆ స్కూల్ పిల్లలు చూస్తే వాళ్ళు కూడా తలా గడిచ్చేస్తాడు. ఇంకా 2 గడలు మిగులుతాయి. 2 గడలు మిగిలితే అవి సంకలో పెట్టుకొని ఇంటికి వెళ్తాడు. చూస్తే ఈయన సంగతి ఈమెకు తెలుసు. చూసిద్ది, ఏంటి లారీ ఏది 2 గడలు పట్టుకొని వచ్చేవేంటి అంటే చెప్తాడు స్టోరీ అంతా. ఇట్లా వచ్చారు ఇచ్చేసానంటే ఇక ఆ 2 గడలు లాగుకొని తీసుకెళ్ళి లాగిపెట్టి కొడుతుంది పళ్ళామని. ఆ గడలు పెట్టి కొడితే 2 ముక్కలు అయిపోతాయి. అబ్బా నా మీద నీకు ఎంత ప్రేమ, నీ 20 నువ్వే తుంచేసావు అంటాడు. సో ఆయన కొట్టినా కూడా ఆయన అలా ఫీల్ అయ్యారు. అలా ఫీల్ అయ్యాడు అనమాట. ఓహో, అలా ఫీల్ అయ్యావంటే హ్యాపీగా ఉంటావు. నన్నే కొడతావా, నేను సంపాదించాను, నేను నాటేశాను, నా ఇష్టం అన్నాం అనుకోండి, తెల్లవారులు నిద్ర ఉండదు. అదే అప్పుడు అయిపోయింది అనుకోండి, పోనీ నీకు సిగ్గు లేదు ఏం లేదని చెప్పి వదిలేస్తాను. అలాగా. అద్భుతం. కానీ అమ్మా, మీరు ఇప్పుడు సార్ రాజకీయాల్లోకి రావడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? సార్ ఆయన నేచర్ మీకు తెలుసు, ఆయన మనస్తత్వం మీకు తెలుసు. ఎలా అనుకున్నారు యాక్చువల్లీ ఆయన రాజకీయాల్లోకి వస్తానంటే? రాజకీయాలు రావటానికి కారణం 90% నేనే అనుకున్నాను. 100%, 90% కాదు, 100%. అయ్యి బాబోయ్, ఎలా మరి? అంటే మనము ఏదైనా సేవా కార్యక్రమాలు చేయాలన్నా ఇక్కడ ఎలా ఉందంటే అది కూడా మనకి క్రెడిట్ వస్తే అది నచ్చట్లేదు. మనం మామూలుగా మంచి పని చేస్తున్నా సరే, మంచి పని చేస్తున్నా నచ్చట్లేదు. అసలు ఏంటి ఇంత దుర్మార్గం ఏంటి? ఇంకా మనకు స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతుంటే కూడా 70 అంటే అప్పుడు మన రాజకీయాలు అదే 70 సంవత్సరాలు అవుతుంటే కూడా మరి కనీసం మనం సేవ చేయడానికి కూడా స్వతంత్రం లేదు అని మాకు అంటే ఒక ఇబ్బందికరంగా అనిపించింది. అదిగాక అసలు ఎక్కడ మనం హైదరాబాద్లో 30 ఏళ్ళ నుంచి ఉంటున్నాము. అభివృద్ధి ఏంటో మనం చూసాం హైదరాబాద్లో, అంతా చాలా బాగా అభివృద్ధి చేద్దాం. ఇక్కడ అసలు ఏం లేదు. ఇప్పుడు కూడా మా పెళ్ళి అయినప్పుడు ఉన్న షాపులు ఇప్పటికీ బజార్లో అలాగే ఉన్నాయి. చిన్న బడ్డీ కొట్లు వాటిని కొంచెం రిపేర్ చేసుకోవటం 35 ఏళ్ళ నుంచి, ఇంచుమించుగా 36 ఏళ్ళ నుంచి. అది ఎంతైనా కానీ బాధ అనిపిస్తుంది. ఎంత మనం మనసు సరిదిద్దుకుందామన్నా కానీ చాలా బాధ అనిపిస్తుంది. ఏయో మనం పేపర్లు అన్నీ ఎన్నో చూస్తుంటాము, ఎంతో పెరిగింది, అభివృద్ధి చెందింది, వాళ్ళు మార్పు చేశారు, వీళ్ళు మార్పు చేశారని. ఎవరో ఒకరికి ఆలోచన రావాలని గట్టిగా అనిపించింది నాకు. ఈయనకి మంచి భావాలు ఉన్నాయి. చాలా కోటి మందికి ఒకళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళు. మేము మా జర్నీలో, అంటే భర్తని కాదు చెప్పటం, నిజంగా కూడా రియల్గా కూడా ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉంటే చాలా మందికి ఉపయోగపడతారు. ఆయన సంవత్సరానికి ఒక 10-15 కోట్లు ఎంతో మనం సహాయం చేస్తూనే ఉంటాము. అది మనం రాజకీయాల్లోకి వస్తే మనం తినకపోయినా రాజకీయాల్లో మంచిగా చేయొచ్చు అనేది ఆలోచనతో ఆయన్ని గట్టిగా ఫోర్స్ చేసి ఇంట్లో అందరూ వద్దన్నా కానీ. ఓకే, నాకు అసలు ఇష్టం లేదండి రాజకీయం అంటే. చాలా బలవంతంగా ఉన్నాయి యాక్చువల్గా. ఇక్కడ జనరల్గా హస్బెండ్స్ పెళ్ళాం మాట అసలు వినరు, ఇది అలాగే చెప్తుందిలే అంటారు. అలాంటిది మీరు చూస్తే రాజకీయాల్లోకి రమ్మండం దగ్గర నుంచి అంత ప్రయారిటీ ఇచ్చి మీరు అడుగు పెట్టారు అంటే దీన్ని ఎలా చూడాలి నేను? ఇప్పుడు నేను ఆయన రాజకీయాల్లోకి పంపించాను, ఈ రాజకీయాలు చూస్తే ఎలా ఉన్నాయని నేను డోర్ టు డోర్ వెళ్ళి, అమ్మ మేము మంచి పని చేయడానికి వచ్చాము, 10 మందికి ఉపయోగపడతాము, పేదవాళ్ళకు ఉపయోగపడతాము, మీ ఓటు తప్పకుండా వేసి గెలిపించండి, మేము నిజంగా మంచి చేయడానికి వచ్చామని నేను డోర్ టు డోరు వెళ్ళి చెప్తున్నాను. సో నైస్. చెప్పండి సార్, మీరే చెప్పాలి. నేను అడిగాను, మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, మీరు చెప్పలేదు. లేదండి, అంటే
ఎప్పుడు కూడా అండి ప్రతి మనిషికి, పురుషులకి ఎవరికైనా, మగవాళ్ళకి తల్లి తర్వాత మంచి చెప్పేది భార్యనండి. ఇంకెవ్వరు ఉండరు మన మంచి చెప్పేవాళ్ళు. సో ఖచ్చితంగా తల్లి మాట ఎలా వింటాం, భార్య మాట కూడా అలా వినాల్సిందే. అది ఎందుకంటే మన మంచి కోరుకునే వారే కాబట్టి. దాంట్లో కొన్ని తెలియకో తెలిసో ఉంటాయి కాబట్టి దాన్ని మనం మా అమ్మగారు ఉన్నారనుకోండి, పెద్దవారు అయిపోయిన తర్వాత ఆవిడ ఏదో చెప్తారు, కొంత మంచి ఉంటుంది, కొంత తెలియక చెప్పినప్పుడైనా మనం వయసులో ఉంటాం, ఆవిడ పెద్దవారు అయి ఉంటారు, కొంచెం బ్యాలెన్స్ చేసుకొని ముందుకు తల్లి మాట వింటూ ముందుకు. అలాగే భార్య మాట కూడా ఆవిడ ఇంట్లోనే ఉంటే కొంత ప్రపంచం తెలిసినప్పటికీ మంచిగా చెప్తారు. మన బయట ప్రపంచం దీన్ని రెండు జోడించి మనం ముందుకు వెళ్దామంటే లైఫ్ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళిపోతుంది. అద్భుతం, చాలా సింపుల్గా చెప్పారు కానీ చాలా డెప్త్ ఉంది అందులో. కానీ ఈ 2024 ఎలక్షన్స్ సందర్భంగా ఈ కావలి ప్రజలందరికీ మీరు ఏం చెప్తారు అంటే ఏమంటారండి? అంటే కావలి ప్రజల్లోకి నేను చేసినటువంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నాను. ప్రతి గడపలో ఏదో ఒక సహాయం చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సుధాకర్ని గెలిపించాలి అనే దాంట్లో భావంలో ఉన్నారు. అందుకే నేను స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డాను, లేకపోతే నేను నిలబడిన అసలు. పార్టీల మీద మొదటి నుంచి కూడా నేను పార్టీల మీద నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఈ పార్టీలు చేస్తున్నదంతా ప్రజల్ని మోసం చేస్తున్నాయి. యాక్చువల్గా చెప్పాలంటే రాజకీయం అంటే ఇది కాదండి అసలుకి. అంతా డబ్బులు. రాజకీయం అంటే అమ్మడం కొనుక్కోవడమే జరుగుతూ ఉంది. వీళ్ళంతా ఎవరి సీట్ని వాళ్ళని కాపాడుకోవడమే సరిపోతూ ఉంది. ప్రజలకు మంచి ఏం చేస్తారు? సో మంచి కూడా చేయొచ్చు, దాంట్లో మార్పు తీసుకోవాలని ఒక ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా మార్పు తీసుకొస్తాను. అంటే నేను చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నానంటే అండి, మామూలుగా అందరూ చెప్తే ఇండిపెండెంట్గా నిలబడడం ఏంటి, ఆయన గెలవడం ఏంటి అని అందరూ ఎగతాళి చేస్తూ ఉంటారు. ఎగతాళి అంటే హాస్య చేస్తూ ఉంటారు. నాకు తెలుసుగా నేనేంటో అని నా పని నేను చేస్తూ ఉంటాను అనమాట. ఖచ్చితంగా గెలుపుకు దగ్గరలో ఉన్నాను, ఇప్పుడు గెలిచేస్తాం కూడా. ఎందుకంటే అడవిలో ఎత్తైన జంతువు జిరాఫీ అండి, బలమైన జంతువు ఏనుగు, తెలివైన జంతువు నక్క, అడవికి రాజు సింహం. రైట్. ఇది ఎత్తైంది కాదు, బలమైంది కాదు, తెలివైంది కాదు, కానీ రాజు అది. ఎందుకంటే దానికి ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఓకే. నేను తప్పగా ఎవరు ఈ అడవిలో జయించడానికి లేదు అని చెప్పని పెట్టుకుంటుంది. అది ఎంత పెద్ద ఏనుగుని కూడా అది కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొడుతుంది, నక్కని పిల్లిని కొట్టదు. వేటాడడం మొదలుపెట్టిందంటే ఎంత బలమైన ఏనుగుని కూడా ఒకే కొడితే ఇలా కింద పడిపోతుంది. అది అంత ఆత్మవిశ్వాసంతో ఉంటుంది. నేను కూడా చిన్నప్పటి నుంచి అలాగే పెరిగాను. నేనే స్వయంగా సంపాదించుకొని తినడం తప్ప ఎప్పుడు ఇలా లేదు. ఎప్పుడు మనమే సంపాదించుకొని తినాలి, బతికితే అలాగే బతకాలన్నాను. ఇప్పుడు కూడా నేను అలాగే ఉంటున్నాను. రాజకీయంగా కూడా ఎవరిని నాకు టికెట్ ఇవ్వండి, లేకపోతే మీరు ఎమ్మెల్సీ ఇవ్వండి, లేకపోతే నేను సపోర్ట్ చేస్తాను, ఎవరిని దేహి అనేది లేదు. మనమే సంపాదించుకోవాలి అనే దాంట్లో ఉన్నా. నేను అదే చేస్తా ఉన్నాను. అద్భుతం. సుగుణ గారు, ఎలాగో మీరు ఇంటింటికి వెళ్ళి మేము ఇంత మంచి చేస్తున్నాం, మమ్మల్ని గెలిపించండి మీరు ఎలా అయితే అడుగుతున్నారో, మరి 2024 ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని మీకు కావాలి ప్రజానికానికి అందరికీ మీరు ఏం చెప్తారంటే ఏమంటారు? కావాలి ప్రజలందరికీ మంచి వాళ్ళని గెలిపించుకోండి, మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాము. మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేసాము, పేదవాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అందరూ గట్టిగా సపోర్ట్ చేయమని చెప్తారు. సూపర్. నిజంగానే చాలా అంటే క్లియర్ మైండ్ తోటి స్వచ్ఛమైన మనసుతో ఉన్న మీ ఇద్దరిని నిజంగా ఈ కావలి ప్రజలు ఆదరిస్తారని, గెలిపిస్తారని సిగ్నేచర్ స్టూడియోస్ నుంచి మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.